వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం ఏదైతే నిన్న మొన్న కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ నగరం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, మూసీ నది ఏ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుంది అనేది అసలు ఎప్పుడు నిర్మించారు, ఎంత స్థలంలో నిర్మించారు, అప్పటి నుంచి ఎన్నిసార్లు ఈ విధంగా మూసీ నది ఉప్పొంగిందని చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి 40 ఏళ్ల క్రితం ఇదే విధంగా మూసీ ఉప్పొంగడంతో ఇప్పుడేం జరుగుతోంది అనే ఆందోళన వయసులో పెద్దవారిలో ఉంది. నాటి ఘోర విపత్తు వారి కళ్ల ముందు కనిపిస్తోంది. నగరం నడిబొడ్డున మూసి ఒకప్పుడు విశాలంగా ఉండేది. తర్వాత ఆక్రమణలు తప్పలేదు, చిక్కి శల్యమైంది. నదిలోకి నివాసాలు వచ్చేశాయి, అనేక కట్టలు కూడా వెలిశాయి. ఫలితంగా ఓ మాదిరి వర్షానికే మూసీ ప్రవాహం భయపెడుతున్న పరిస్థితి. దీనికి తోడు హైదరాబాద్ జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్ ఏ మాత్రం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరినా మూసీకి వరదొస్తోంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. భారీ వర్షాలకు తోడు జంట జలాశయాల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది మూసీ నది. ప్రజెంట్ మూసీ నది కండిషన్ తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కాలనీలు మొత్తం టోల్గా కూడా అయితే అతలాకుతలమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క పరిస్థితిని జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా పరిశీలించడం జరిగింది. మనతో పాటు కమిషనర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే ఈ పరిస్థితి ఇంకా ఎంతవరకు కొనసాగొచ్చు అంటారు? ఇప్పుడు పరిశీలించారు కాబట్టి ఉధృతి ఎలా ఉంది సార్? హైదరాబాద్ ప్రాంతంలో జిహెచ్ఎంసీ ప్రాంతంలో రెయిన్ఫాల్ తక్కువనే ఉన్నాయి. బట్ వికారాబాద్, రంగారెడ్డిలో ఎక్కువ వాటర్ రావడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ నష్టం అవ్వడం అవకాశం ఉంటుంది. మీ ద్వారా కోరుకున్న ఒకటే, ఎవరు ఈ మూసీ ప్రాంతంలో ట్రావెల్ చేయకూడదు, బైక్లో అదేవిధంగా కార్లో ట్రావెల్ చేయకూడదు. అది ప్రత్యేకంగా ఇంపార్టెంట్. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ విషయం ఏమైనా, ఈ ముస్రాంబాగ్ బ్రిడ్జ్లో బ్రిడ్జ్ సేఫ్టీగా ఉన్నాయి. ఓన్లీ ఇది సెంటరింగ్ వర్క్స్, ఎక్కడ కొత్త సెంటరింగ్ వర్క్స్ చేయాలో అది కొంచెం ఈ భారీ వాటర్ ఫ్లో వల్ల కొట్టిపోవడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. సో దానివల్ల ఈ బ్రిడ్జ్ సేఫ్టీగా ఉన్నాయి. నో నీడ్ టు వరీ అబౌట్ ప్యానిక్. కొంతమంది సోషల్ మీడియాలో అనవసరంగా ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ సేఫ్టీగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. సెంటరింగ్ వర్క్స్ వారు పెట్టిన సిమెంట్ వర్క్సే వెళ్ళడం జరిగింది తప్ప బ్రిడ్జికి ఏం ప్రాబ్లం లేదు. సార్, పునరావాస కేంద్రాలు ఎట్లా ఉన్నాయి? ఎంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు? ఇప్పుడు దాదాపుగా 1020 మంది మన మలక్పేట, అంబర్పేట, అదేవిధంగా గోషమ్మల్ కాన్స్టిట్యున్సీలో జిహెచ్ఎంసీ తరపులో ఏర్పాటు చేసిన పునరావాసం కేంద్రానికి వెళ్ళడం జరిగింది వారు. అక్కడ మన డీసీస్, అదేవిధంగా లోకల్ తహసీల్దార్తో పాటు హైడ్రా టీంతో పాటు వారికి అక్కడ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా తహసీల్దార్ కోఆర్డినేట్ చేసుకుని రిలీఫ్ అండ్ కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ వారి నష్టపరిహారం ఈ వర్షం వల్ల భారీ వర్షమైందో వారికి కూడా తహసీల్దార్ ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం వి విల్ టేక్ యాక్షన్. ఇంకా కొన్ని కాలనీలు చూస్తున్నాం సార్, కాలనీలు కూడా నీట మునిగినాయి. వాళ్ళని ఏ విధంగా సహాయక కేంద్రాలకు కానీ ఇటు ఏ విధంగా తరలిస్తారు? సో నిన్న నైట్ చాలా కొంచెం ఎక్కువ మంది రిలీఫ్ సెంటర్కి రావడం జరిగింది. మార్నింగ్ కొంతమంది వారి ఇంటికి వెళ్ళి ఎక్కడైనా అఫెక్ట్ అయింది, ఏదైనా ప్రాబ్లం మీద చూడడానికి వెళ్ళినారు. బట్ నేను ప్రత్యేకంగా కోరుకున్నా ఒకటి, ఇంకా వర్షం తగ్గట్లేదు. అక్కడ ప్రత్యేకంగా వికారాబాద్ ఏరియాలో అక్కడ ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువనే వస్తుంది. అందరం రిలీఫ్ సెంటర్కి రావాలి, ఎవరు వారి ఇంట్లో ఉండకూడదని నేను ద్వారా కోరుకుంటాను. నిన్నటికి ఈ రోజుకి వరద ఏదైనా తగ్గిందా సార్? ఇంకా జిహెచ్ఎంసీ ప్రాంతంలో కానీ ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మొత్తం టోల్గా మునిగిపోయిన పరిస్థితి. అయితే ఎలా ఉంది సార్, వరద ఎట్లా ఉంది? ఎంజీఎస్ బస్ స్టాండ్లో కూడా ఆల్రెడీ డిఆర్ఎఫ్ టీంతో పాటు మన టీం కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. నైట్ కూడా చేయడం జరిగింది. ఎవరు ప్యాసింజర్స్కి ఎవరు ప్రాబ్లం రాకుండా ఉండదు, బస్ ప్యాసింజర్స్ రాకుండా అది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా కోరుకున్న ఒకటి, ఇంకా వర్షం ఇంకా ఒక ఈవినింగ్ వరకు ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, వాటర్ ఫ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు అందరం ప్రత్యేకంగా ఈ మూసీ ప్రాంతంని అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాను. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పునరావాస కేంద్రంలో ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి ఏదైనా మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరుగుతుంది. డిఎంహెచ్తో కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏర్పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అదేవిధంగా జిహెచ్ఎం తరపు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే వరద పరిస్థితి గురించి కమిషనర్ పరిశీలించడం జరిగింది. మొత్తంలోగా పునరావాస కేంద్రాలకు కూడా వాళ్ళని తరలిస్తాము. ఇప్పటికే 200 మందిని పునరావాస కేంద్రానికి తరలించామంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళని బోట్ల సాయంతో కూడా మొత్తంలోగా వాళ్ళని పునరావాస కేంద్రానికి తరలిస్తాము. అదేవిధంగా చూసుకుంటే భారీ ఎత్తున ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి వికారాబాద్ ప్రాంతంలో భారీగా కురుస్తున్న నేపథ్యంలో వరదలు ఇంకా వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా సురక్షితంగా రక్షిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్ నడిబొట్టిన మూసి మరొకసారి ఉప్పొంగింది. ఏకంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ను ముంచేసింది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ఎంజీబీఎస్ లో ఎటు చూసినా వరదే కనిపిస్తుంది. ఆ విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఏదైతే ప్రయాణికులను అక్కడి నుంచి సేఫ్ గా తరలిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. గడిచిన 24 గంటలుగా ఎంజీబీఎస్ వరదలో నానుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని సేఫ్ గా మనకు ఫస్ట్ విండోలో కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వారిని సేఫ్ గా తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి బయటికి సేఫ్ గా తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అదేవిధంగా వరదలో మూసీ నది ప్రవాహం కూడా కనిపిస్తోంది. ఏ స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది అనేది అసలు ఎంజీబీఎస్ గురించి తెలుసుకుందాం. ఎంజీబీఎస్ పూర్తి పేరు మహాత్మా గాంధీ బస్ స్టాండ్. దీనిని నిర్మించిందే మూసీ నదిలో నిర్మించారు. పాత బస్తీలోని మూసీ నదిలో కొంత భాగాన్ని పూడ్చి బస్టాండ్ కట్టారు. నాడు నగరంలో స్థలం దొరక్క దాదాపుగా 20 ఎకరాలను పూడ్చి 1988లో బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తే అది 1994 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ బస్టాండ్ నదిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఈ స్థాయిలో వరదలో చిక్కుకున్న దాఖలాలైతే లేవు. కానీ జంట జలాశయాల నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో మూసి ఉప్పొంగింది. ఏకంగా ఎంజీబీఎస్ ను ముంచేసింది. ప్రస్తుతం ఎంజీబీఎస్ లో కాలు పెట్టలేని పరిస్థితి. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. 24 గంటల్లో కురిసినటువంటి వర్షపాతానికి జంట జలాశయాలు ఉప్పొంగి ప్రవహించడంతో మూసీ నది ఏ విధంగా ఉధృతి పెరిగింది, అది కాస్త ఎంజీబీఎస్ కి ఏ విధంగా వరదలో చుట్టుముట్టింది అనేది కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. అది విజువల్స్ లో కూడా ఐన్యూస్ వ్యూవర్స్ కి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ముసారాంబాగ్ బ్రిడ్జ్, చాదర్ఘట్ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, అక్కడ వెళ్తున్నటువంటి ప్రయాణికులు కానీ స్థానికులు కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ప్రెసెంట్ అయితే ఇంకా కాస్త ఏదైనా వర్షం తగ్గినట్టు అనిపించినా ఈ రోజు కూడా అలర్ట్ చెప్పారు ఐఎండీ. ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ 2 వంతెనలు క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఆల్టర్నేటివ్ ఏమైనా చూపిస్తున్నారా? ఎస్ ఆశ, చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా కూడా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు కూడా అయితే కాసేపటి క్రితమే ఐన్యూస్లో ఎక్స్క్లూజివ్గా మొత్తం టోటల్గా కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ మనతో మాట్లాడడం జరిగింది. మొత్తం టోటల్గా కూడా ఈ రోజు కూడా భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు జంట జలాశయాలు ఇప్పటికే నిండుకుండలా మారాయి. వాటి నుండి దిగువకు మొత్తం టోటల్గా కూడా జలమండలి అధికారులు 3 అడుగుల మేర గేట్లు ఎత్తేసి దిగువకు వదిలిపెడుతున్న క్రమం లోపల మొత్తం ఇక్కడ మనం ముషిరంబాగ్లో ఉన్నాం. ముషిరంబాగ్ ఆ పరిస్థితి చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా కూడా ఇక్కడ ఎవరిని కూడా రానియకుండా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రోడ్ ఉందో దాన్ని మొత్తం టోటల్గా కూడా ప్యాక్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ నుండి అయితే ఈ యొక్క గోల్నాక మీదుగా మొత్తం టోటల్గా ఇది దిల్సుఖ్ నగర్ వెళ్ళేటటువంటి రూట్ మొత్తం చూస్తున్నాం. పునరావాస కేంద్రాలకు కూడా ఇక్కడ నుంచి అధికారులు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడంతా మొత్తం జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బందితో పాటు పోలీసులు కూడా భారీ మొత్తంగా ఇక్కడ మోహరించడం జరిగింది. ఎవరిని కూడా అక్కడ వెళ్ళనివ్వకుండా ఈ యొక్క దాటే ప్రయత్నం ఎవరు చేయదు అంటూ కూడా కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క నీట మునిగినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలలో మొత్తంలో కూడా బోట్ల సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అయితే నిన్నటి నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇక వరద అయితే గంటకు కూడా వరద ఉధృతి కూడా తీవ్రతరంగా మారిందని తెలుస్తుంది. మొత్తంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇంకా పెరుగుతూ ఉంది. ఉదయం నుండి కూడా వరద కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. అయితే క్రమక్రమంగా వరద అయితే గంటకు కూడా తీవ్ర స్థాయిలో పెరుగుతూ వస్తుంది. కాబట్టి మనం చూసుకోవచ్చు. అయితే ఇటు అధికారులు అందరూ కూడా అయితే అలర్ట్ అయ్యారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు కూడా అయితే పోలీసులు కూడా ఎవరిని అయితే ఆ యొక్క వరద ప్రవాహం దగ్గరికి ఎవరిని వెళ్ళకుండా ఆ బారికేడ్లను కూడా పెట్టినటువంటి ఆ దృశ్యాలను మనం చూసుకోవచ్చు. మనం విజువల్లో స్పష్టంగా ఏదైతే నూతనంగా నిర్మిస్తున్నారు ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క అయితే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ మొత్తం టోటల్గా కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఇంతవరకు ఇప్పుడు మనం కాసేపటి క్రితమే ఇక్కడే ఈ యొక్క ఏకైతే ఆ వెహికల్ నిలబడో ఆ వెహికల్ నుండి మనం ఇక్కడ నుంచి కవరేజ్ కూడా చేసినాం. అయితే అక్కడికి వరకు కూడా ఆ నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇక్కడ నుంచి ఏదైతే ఆ పెట్రోల్ బంక్ కనిపిస్తుందో ఆ పెట్రోల్ బంక్లో కూడా మొత్తం టోటల్గా వాటర్ మొత్తం టోటల్గా వాటర్ ఉండడం వలన ఆ పెట్రోల్ బంక్ క్లోజ్ అయిపోయింది. అక్కడ నుండి అయితే దిల్సుఖ్ నగర్ నుండి వెళ్ళేటటువంటి ఇటు గోల్నాక మీద నుండి దిల్సుఖ్ నగర్ వెళ్ళే ప్రాంతం మొత్తం టోటల్గా కూడా అయితే బంద్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు. మనం కాలనీలు కూడా జలమైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి చూసుకోవచ్చు. అక్కడ కూడా
అయితే కాలనీలు అయితే జలమయం అయ్యాయి. అటు ఉన్నటువంటి స్థానికులు కూడా మొత్తం టోల్గా కూడా అలర్ట్ అయినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం మొత్తం టోల్గా. అయితే చూసుకోవచ్చు కాలనీలో బోట్ల సాయంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇటు డిఆర్ఎఫ్ బృందాలతో పాటు హైడ్రా సిబ్బంది కూడా అన్ని విధాలుగా మొత్తం టోల్గా ఏర్పాట్లు చేశారు. కాలనీ ఇంకా భారీ వర్షాల నేపథ్యంలో అయితే మరి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి పెరుగుతుంది. జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుంది. డిఆర్ఎఫ్ బృందం మొత్తం టోల్గా కూడా సిద్ధమైంది. ఈ కాలనీలో మునిగినటువంటి కాలనీలో ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా బిల్డింగ్లపైనే ఉన్నటువంటి దృశ్యాలను కాసేపటి క్రితమే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాలనీ హైడ్రా సిబ్బంది కూడా ఐ న్యూస్లో ప్లే చేసినటువంటి ఆ యొక్క కథనానికి హైడ్రా సిబ్బంది మొత్తం టోల్గా కూడా కదిలి వచ్చేసి వాళ్ళని మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హైడ్రా అధికారులు మొత్తం టోల్గా కూడా కాలనీ వాసులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే బోట్లను ఏర్పాటు బోట్ల సాయంతో వాళ్ళని తీసుకురావడానికి మొత్తం టోల్గా కూడా అది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చూసుకోవచ్చు ఆ యొక్క బోట్ సాయంతో వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అయితే సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు ఆ బోట్ సాయంతో ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మొత్తం టోల్గా అయితే తరలిస్తున్నారు. పోలీసు వారి సాయంతో ఇక్కడ డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం టోల్గా కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే భారీ బోట్ మనం చూస్తున్నాం. ఆ బోటు సాయంతో మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఎవరైతే ఉన్నారో చూసుకోవచ్చు. మనం బిల్డింగ్ల పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. అయితే అడిషనల్ అనౌన్స్మెంట్ సాయంతో మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం వారిని తరలించేందుకు ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా అయితే ఈ బోట్ల సాయంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉందో కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈ బోట్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హైడ్రా సిబ్బంది మొత్తం టోల్గా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం టోల్గా చూసుకోవచ్చు డిప్యూటీ కమిషనర్ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో మొత్తం టోల్గా వీళ్ళని తరలించేందుకు మొత్తం టోల్గా కూడా అయితే చూసుకోవచ్చు. అయితే మనతో పాటు అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు బోర్డు తీసుకొని వచ్చారు, బోర్డు తీసుకొని వచ్చేసి వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సురక్షిత ప్రాంతాలు ఏర్పాట్లు అక్కడ ఫుడ్ వాటర్ అవి అరేంజ్మెంట్ అయింది. అయితే లాస్ట్ ఇళ్లలో ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు వెంటనే షిఫ్ట్ చేయటం కోసం ఈ బోట్లు తెప్పించడం జరిగింది. వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళకి భోజనం అవి ఏర్పాటు చేశాం. ఎట్లా ఉంది మేడం, ఎంతమందిని ఇప్పటి వరకు షిఫ్ట్ చేశారు, ఎంతమంది అక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు, ఎంతమందిని షిఫ్ట్ చేశారు, వరద ఉధృతి ఎట్లా ఉంది మేడం? వరద ఇంకా వాతావరణ శాఖ ప్రకారం ఇంకో 2 రోజులు ఇవాళ రేపు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అందుకని వీళ్ళందరినీ మళ్ళీ మైక్ పెట్టి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఇళ్లలో ఉండొద్దు, పునరావాస కేంద్రాలకి వెళ్ళమని చెప్తున్నాము. అంతే వాళ్ళకి అక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ అంబేద్కర్ నగర్ వెనక ఉన్న బస్తీ వాళ్ళని ఒక 50 మందిని షిఫ్ట్ చేశాము. కృష్ణానగర్లో 200 మందిని షిఫ్ట్ చేశాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 100 మందిని షిఫ్ట్ చేస్తున్నాము. అయితే ఎట్లా ఉంది మేడం పరిస్థితి, ఎట్లా ఉంది పరిస్థితి, ఇంకా వరద ఎట్లా ఉంది? ఇప్పటి వరకు అయితే నిన్న రాత్రి పెరిగిన నీటి మట్టం అలాగే ఉందండి. ఆల్రెడీ అన్ని గేట్లు ఎత్తేసారు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. సో వరద ఉధృతి ఇంకా వర్షం పడితే ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అయితే డిప్యూటీ కమిషనర్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ ఇప్పుడు చెప్పండి, అయితే డిఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం టోల్గా వచ్చాయి, ఇప్పుడు ఎంతమందిని ఇక్కడి నుంచి తరలిస్తున్నారు? ఇక్కడ దగ్గర ఒక 30 నుండి 40 మంది దాకా ఉన్నారండి. అంటే మేము రాత్రి కూడా చేసాం. అయితే వాళ్ళు రాత్రి 5th ఫ్లోర్కి వెళ్ళారు. ఆ 5th ఫ్లోర్ వాళ్ళకి ఫుడ్ అవసరం కాబట్టి వాళ్ళందరూ బలవంతం మేము వాళ్ళకి నచ్చ చెప్పి ఆవిడ కిందికి దించుతున్నామని తింది. వాళ్ళకి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్లాగే లంచ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళు ఇక్కడ ఉండొద్దని చెప్తున్నాం. వాళ్ళకి మొత్తం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఆ పునరావాస కేంద్రాలకు వాళ్ళు రావాల్సిన కోరినామన్నమాట. నిన్నటికంటే ఎందుకంటే వికారాబాద్ నుండి ఇక్కడ వరద వస్తుంది, అందువల్ల ఇక్కడ అన్ని గేట్లు ఎత్తివేయడం జరిగింది. అందువల్ల మొత్తం ఈ వరద ప్రవాహం పెరిగింది. ఇక్కడ పెరగడం వల్ల కొంచెం ఇక్కడ ఈ అన్ని వీధులు కూడా జలమయమైనాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటామని చెప్పి మేము కోరుతున్నాం. సార్ అయితే ఎట్లా ఉంది సార్ వరద పరిస్థితి, ఎట్లా ఉంది? తగ్గే ఛాయిసెస్ ఏమైనా ఉందా, ఇంకా పెరిగే ఛాయిసెస్ ఏమైనా ఉందా? అంటే ఫోర్కాస్ట్ ఈ రోజు రేపు కూడా వర్షాలు పడతాయని చెప్పి అంటున్నారండి.
అట్లా పడే అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా వీళ్ళు అక్కడ పునరావాస కేంద్రంలోకి ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలతో మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. అయితే చూసుకోవచ్చు మనం. అయితే హైడ్రా సిబ్బంది మొత్తం టోల్గా కూడా అయితే సిద్ధమయ్యారు. మొత్తం టోల్గా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హైడ్రా అధికారులు పెద్ద బోట్ల సాయంతో మొత్తం టోల్గా కూడా ఇక్కడ సిద్ధమయ్యారని తెలుస్తుంది. సార్ సరిగా బోట్లు వచ్చాయి, తీసుకుంటున్నారు వాళ్ళు. ప్రవీణ్ లైవ్ లో కట్ అయిపోయింది ఎందుకు మరి? ప్రవీణ్ ఎస్, మనం చూడొచ్చు ఏదైనా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూస్తున్నా. ప్రెసెంట్ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అక్కడ డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వచ్చారు. నిన్న ఏదైతే సాయంత్రం వరకు కాస్త ఓకే అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో కింద ఫ్లోర్లో ఉన్న వారంతా పై అంతస్తుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇప్పుడు ఇంకా ఈ రోజు రేపు కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో ఈ వరద ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో వారిని కూడా అక్కడ నుంచి సేఫ్ జోన్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ హైడ్రా సిబ్బంది, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీస్ అధికారులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ 2 వంతెనల్ని క్లోజ్ చేశారు. ఇప్పటి వరకు 200 మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాము. ఆ సురక్షిత ప్రాంతాల్లో కూడా వారికి కావాల్సినటువంటి వసతి ఏర్పాట్లు అన్ని చేశాము. ఇంకా ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీరిని కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నాము. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు కానీ తీసుకుంటున్నామని మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఇళ్లలోకి చేరినటువంటి వరద నీరు ఏ విధంగా ఉందనేది నిన్న నైట్ నుంచి కూడా అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు వరద ఉధృతి ఎక్కువగా ఉందని. ఎస్ ప్రవీణ్, మీరు ప్రెసెంట్ ముసరంబాగ్ లో ఉన్నారు, అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. స్థానికులు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు వారికి? ఎందుకంటే అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, బలవంతంగా అక్కడిని తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంక 20 మంది వరకు అక్కడే ఉన్నారంటూ అధికారులు చెప్తున్నారు. వారు సపోర్ట్ చేస్తున్నారా అక్కడి నుంచి వెళ్ళడానికి? ఎస్ ఆశ, మనం చూసుకుంటే కనుక చూడొచ్చు, అదో ఆ యొక్క పెద్ద బోట్ని తీసుకొని వచ్చారు. బోట్ని తీసుకొని వచ్చేసి మొత్తం టోల్గా వాళ్ళని ఎవరైతే ఆ ఇళ్లలో ఉండేటటువంటి ఆ జనాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇటు హైడ్రా సిబ్బంది కానీ ఇటు ఆ జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం టోల్గా కూడా ఈ పరిస్థితిని మొత్తం టోల్గా కూడా ఇటు అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అయితే డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం టోల్గా కూడా ఇదంతా మొత్తం కొనసాగుతుంది. అయితే నిన్నటి నుండి కూడా కమిషనర్ దగ్గరుండి అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం, అనౌన్స్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా మొత్తం టోల్గా కూడా అదే క్రమం లోపల చూడొచ్చు మనం. చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఆ యొక్క భారీ ఏదైతే బోట్ ఉందో ఆ భారీ బోటు సాయంతో మొత్తం టోల్గా కూడా ఆ యొక్క ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి బిల్డింగ్ లో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం వాళ్ళని అందరినీ తీసుకురావడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం. అయితే డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం టోల్గా కూడా అయితే సిద్ధమయ్యాయి. మొత్తం అక్కడ ఉండేటటువంటి ఏదైతే బిల్డింగ్ లో ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. చూసుకోవచ్చు. అయితే మొత్తం టోల్గా కూడా వారిని అందరినీ పైనుండి అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. అనౌన్స్మెంట్ చేస్తూ వాళ్ళని తీసుకురావడానికి మొత్తం టోల్గా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మొత్తం టోల్గా కూడా అధికారులు మొత్తం టోల్గా ఏర్పాటు చేశారు. మన బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది, మన బ్యాక్లో మొత్తం టోల్గా అయితే అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసేసి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి సుమారుగా అయితే 30 నుండి 40 మంది ఆ బిల్డింగ్లో చిక్కుకున్నారు. వారి అందరినీ కూడా మొత్తం టోల్గా ఇక్కడికి తీసుకురావాలని అధికారులు మొత్తం ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం లోపల డిఆర్ఎఫ్ వాళ్ళు ఒక బోట్ని తీసుకొని వచ్చారు. ఆ బోట్ సాయంతో మొత్తం టోల్గా కూడా వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో చూసుకోవచ్చు. అందరు కూడా ఆ బిల్డింగ్లో అయితే సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క బోట్ సాయంతో ఇప్పుడు వాళ్ళని తీసుకురావడానికి డిఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం టోల్గా చూస్తూ ఉన్నది. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా అయితే మొత్తం టోల్గా ఈ కథనాలకు స్పందించినటువంటి మొత్తం టోల్గా జిహెచ్ఎంసీ అధికారులు కానీ డిఆర్ఎఫ్ బృందాలు కానీ అయితే సహాయక చర్యలు చేపట్టారు. మొట్టమొదటిసారిగా మొత్తం టోల్గా కూడా ఎక్స్క్లూజివ్గా ఐ న్యూస్ అయితే ఈ యొక్క నీళ్ళలో నుండి మొత్తం ఈ యొక్క స్థానికులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూపిన క్రమం లోపల ఐ న్యూస్ మొత్తం టోల్గా చూపించిన క్రమం లోపల డిఆర్ఎఫ్ బృందాలు కదిలి మొత్తం ఈ యొక్క ఈ యొక్క ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. రైట్.